Paul being whipped 39 times. గమనించండి, పౌలు గారు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. We are whipping him. ఆయనను కొడుతూ ఉన్నారు. In the Roman whip, there is leather string. On that, metal pieces, bones and thorns are attached. మరి రోమా సైనికులు వాడే కొరడాకు మరి తోలు వారు ఉంటుంది. ఆ వారు చివర్లో ఎముకలతో ఆ తర్వాత లోహముతో రేకులు బిగించబడి ఉంటాయి. When they whip it, it gets stuck in the flesh. ఎప్పుడైతే కొరడా కొడతారో అది మాంసం ముద్దలోనికి చొచ్చుకొని పోతుంది. And pull it, all the flesh come out. వాళ్ళు తిరిగి లాగినప్పుడు ఆ మాంస ముద్ద ఊడి వస్తుంది. Did Paul cry any time? ఎప్పుడైనా పౌలు గారు ఏడ్చారా మరి? How many times he was whipped like that? ఎన్ని మార్లు అతడు ఆ విధంగా కొట్టబడ్డాడు? 5 times. 5 సార్లు కొట్టబడ్డాడండి. When they are whipping him, every time 39 times whipping. ప్రతిసారి కూడా 39 దెబ్బలు కొట్టారు. When that metal piece and thorns get into the flesh, why he didn't cry? మరి ఆ ఎముక ముక్కలు ఆ బొక్కలు శరీరంలో గుచ్చుకున్నప్పుడు పౌలు ఒక్కసారి కూడా ఎందుకు ఏడవలేదు? Power of God covered him so he didn't feel the pain. మరి దేవుని యొక్క కృప, power of God. దేవుని యొక్క శక్తి ఆయనను ఎంత ఆవరించిందంటే ఆ ఇనుప ముక్కల పొక్కల యొక్క గాయం కూడా భరించలేనట్టుగా. And he did not feel pain. ఆయన లోపల నొప్పినే అనుభవించలేదు. Why? ఎందుకని? Power. శక్తి అండి అది. Some years before, I was preaching in Udhampur, standing under a big banyan tree. కొన్ని సంవత్సరాల క్రితం ఉదంపూర్లో నేను ఒక రావి చెట్టు కింద నిలబడి బోధిస్తూ ఉండినాను. I was preaching the way of salvation. ఈ రక్షణ మార్గమును గూర్చి నేను బోధిస్తూ ఉండినాను. At that time, a crowd about 25 or 22 people pulled me and took me into a room. ఆ సమయంలో ఒక 22-23 మంది గుంపు, 22 or 25. 22 కానీ లేకపోతే 25 కానివ్వండి ఉండొచ్చండి, వాళ్ళు నన్ను ఒక గదిలోనికి ఈడ్చుకొని పోయారు. And they began to hit me, kick me, push me from one wall to other wall. మరి ఆ గదిలో వాళ్ళు గుద్దడం, తన్నడం, ఒక గోడ నుండి మరొక గోడకు బంతి వలె కొట్టడం మొదలుపెట్టారు. 22 or 25 people beating one person. ఒక్క మనుష్యుణ్ణి 22 నుండి 25 మంది కొడుతున్నారు. Because I did not count. I thought it's 22 or 25. నేనేం లెక్క పెట్టలేదు, బహుశా 22 నుండి 25 వరకు ఉండొచ్చేమో. They are kicking me. వాళ్ళు కాళ్ళతో తన్నుతూ ఉండినారు. They're pushing me from one wall to other wall. ఒక గోడ నుండి మరొక గోడ వైపు తోసి వేస్తున్నారు. After half an hour, they began to breathe last like that. అరగంట ఇలాగ కొట్టిన తర్వాత వాళ్ళకి అని ఊపిరి తీసుకుంటూ ఉండినారు. At that time, like a ball, I was jumping again. అదే సమయంలో ఒక బంతిలాగా నేను పైకి కిందికి ఎగురుతూ ఉండినాను. From there, I walked 7 miles on foot to come to my house. ఆ స్థలము నుండి 7 కిలోమీటర్లు నడిచి నా ఇంటికి వచ్చాను. Because they'd taken away money, everything. I didn't have nothing, just a pant and a shirt. Everything taken away. నా చేతిలో ఉన్న డబ్బు, దశకం, అన్ని కూడా తీసేసుకున్నారు. కేవలం చొక్కా ప్యాంటు మాత్రం మిగిలింది. I didn't know whether I had a slipper at that time. I don't remember now. మరి నా కాళ్ళకు చెప్పులు, స్లిప్పర్స్ ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు, గుర్తులేదు. I walked 7 miles after being hit by this group of people. I walked 7 miles. ఈ 22-25 మంది చేత కొట్టబడి, తన్నబడి, త్రోసివేయబడిన తర్వాత 7 కిలోమీటర్లు కాలినడకన ఇంటికి వెళ్ళాను. And then I said to my wife, I did not tell my wife I am beaten like this. నేను వెళ్ళి నా భార్యతో ఇలాగ నన్ను కొట్టేశారు అని చెప్పలేదు. I said, give me a little tea and I want to relax. నేను వెళ్ళి అడిగాను, కాఫీ, టీవు నేను కొంచెం సేద తీరుతానని చెప్పాను. After tea I went to the bed and after 4-5 minutes pain started.
ఈ టీ తాగి ఇక పడక మీదకి వెళ్ళి నడుం వాల్చి 4 నిమిషాలు అయిన వెంటనే ఇక నొప్పి మొదలైంది. Why I didn't feel pain when they were hitting me? మరి వారు కొడుతున్న వేళ ఎందుకని నా శరీరంలో నొప్పిని అనుభవించలేదు? This body was filled with the power of God. ఈ దేహము దేవుని బలాధిక్యము చేత నింపబడింది. 2 years ago, I was beaten by a crowd of more than 300 people in Jagadhri. 2.5 years ago. 2 సంవత్సరాల క్రితం జగాద్రి అనే ప్రాంతంలో, హర్యానాలోని జగాద్రి అనే ప్రాంతంలో సుమారు 300 మంది చేత నేను కొట్టబడ్డాను. They hit me and pushed me down and kicked me and stripped my clothes. వాళ్ళు నెట్టేశారు, అటు ఇటు తోసేశారు, బాగా కొట్టారు, తన్నారు. ఆ తర్వాత నా బట్టలు తీశారు. I fell down. నేను కింద పడిపోయాను. Again they started kicking me. ఆ పిదప కూడా మళ్ళా కాళ్ళతో తన్నడం మొదలుపెట్టారు. Then I remember I just opened my mouth and I thought I'm going away. నేను అప్పుడు నోరు తెరిచి ఇలాగా తలంచాను, బహుశా నేను వెళ్ళిపోయే గడియ దగ్గర పడిందని. I lost consciousness. నాకు స్మారకమే కోల్పోయాను. They were catching hold of my 1 foot and dragging me out on the ground. మరి నా ఒక్క కాలు పట్టుకొని నేల మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. And when they thought that I am dead, they left me. ఇక నేను పోయానేమో అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళారు. Then our people came and picked me up. After 3 hours, I got the pulses again. ఆ తర్వాత మన ప్రజలు వచ్చేసి నన్ను తీసుకొని పోయిన 3 గంటల తర్వాత నా నాడి కొట్టుకోవడం ప్రారంభమైంది. Why I didn't cry? మరి నేను ఎందుకని ఏడవలేదు? Why I didn't go to a doctor? మరి డాక్టర్ గారి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళలేదు? More than 300 people were beating me. 300 మంది కంటే ఎక్కువ నన్నొక్కడిని కొట్టడం జరిగింది. Later on the IG police and others said, are you not angry with them? ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జనరల్ గారు ఇతర సిబ్బంది వచ్చి నన్ను అడిగింది ఏంటంటే, ఏమిటి వాళ్ళు నిన్ను కొడుతున్నప్పుడు నీ కోపమేం రాలేదా? I said, I love them. నేను అన్నాను, వాళ్ళని ప్రేమిస్తున్నాను అన్నాను. You have no complaint against them? మరి వాళ్ళకు వ్యతిరేకంగా ఏ ఫిర్యాదు ఏమైనా లేదా నీకు? I said, I bless them. నేను అన్నాను, వారిని నేను ఆశీర్వదిస్తానన్నాను. Media people were also there. మరి వార్తలు సేకరించే జర్నలిస్టులు కూడా అక్కడ కూడుకున్నారు. Cable video people were also there. మరి వీడియో చిత్రీకరించే వాళ్ళు, వార్తాహరులు అందరూ కూడా అక్కడ విలేకరులు ఉన్నారు. Then one of the media person asked, when they beaten you this much, would you like to give them a flower? మరి వారిలో ఒక విలేకరు ఇలాగ అడిగాడు, ఏమండి మిమ్మల్ని ఇలా చితక బాదినప్పుడు వాళ్ళ చేతికి ఏమైనా పూలు అందిస్తారా మీరు? I said, I don't have a flower with me. I like to embrace them. నేను అన్నాను, నా చేతిలో పూలేమి లేవు కానీ గట్టిగా ఆలింగనం చేసుకుంటానని చెప్పాను. Even after beating me, behaving so madly with me, still not a bit of fear or hatred. వాళ్ళు నన్ను ఎంతో వెర్రితనంగా మరీ పిచ్చితనంగా బాగా చితకగొట్టిన, బాగా నలగగొట్టిన కించిత్తైన బాధ నాలో లేదు. If you are not filled with the power of God, you will run away. ఒకవేళ దేవుని బలాధిక్యము చేత నింపబడకపోతే నీవు పరిగెత్తిపోతావు. Persecution is waiting for the children of Andhra Pradesh. ఆంధ్ర రాష్ట్రములో ఉన్న ప్రజలకు హింసాత్మకమైన సంఘటనలు ఎదురు చూస్తున్నాయి. Rods and sticks and other things are ready for you. మిమ్మల్ని కొట్టడం కొరకు ఇనుప రాడ్లు, మరి గుదియలు, కర్రలు వగైరా సిద్ధపరచబడి ఉన్నాయి. Already ready. ఇప్పటికే సిద్ధపరచబడి ఉన్నాయి. Before that, God wants to fill you with that mighty power. అది సంభవించడానికంటే ముందుగానే దేవుడు తన బలాధిక్యముతో మిమ్మల్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. People in the first century were burned alive. మరి ఆది శతాబ్దములో ఉన్న పరిశుద్ధులు సజీవ దహనం చేయబడ్డారు.
They did not cry. వాళ్ళు ఏడవను కూడా ఏడలేదు. Look at Stephen. ఒక్కసారి స్టీఫెన్ వంక చూడండి. They are throwing stone at him. ఆయన మీద రాళ్ళు విసురుతున్నారు. He says, don't throw stone at me. ఇదిగో నా మీద రాళ్ళు విసురొద్దని ఆయన కేకలు వేయడం లేదు. Why he is not crying? ఎందుకు ఆయన ఏడవడం లేదు? Power. శక్తి. His body is full of power. ఆయన దేహము నిండా శక్తియే దిగింది. Finally, he fell down and died and said, God, let not this sin be remembered. అంతిమంగా రాళ్ళ దెబ్బల చేత కిందపడి ఆయన అంటున్నాడు, తండ్రి వీరు చేసిన పాపం వీళ్ళ మీద మోపకు నాయన అని ప్రార్థన చేసి. Look at Paul and Silas in the jail. అలాగే చెరసాలలో ఉన్న పౌలు గారిని మరి శీలను ఒకసారి చూడండి. They were beaten all that day. ఆ రోజంతా బాగా కొట్టబడ్డారు. Inside the prison their hands were in stock. మరి చెరసాల లోపలేమో బొండలతోని సంఖ్యలతోని వాళ్ళ కాళ్ళ చేతులు బిగించేశారు. Yet because of the power of God they are not crying. మరి దేవుని యొక్క బలాధిక్యమును బట్టి వాళ్ళు ఏడవడం లేదు. They are worshiping and singing. వారు పాటలు పాడుతూ ఆత్మలో ఆరాధిస్తూ ఉన్నారు. Why they didn't feel pain? మరి ఎందుకని నొప్పిని వాళ్ళు భరించలేదు? Power of God. దేవుని యొక్క శక్తిని బట్టి. So beloved, your body is an instrument to be filled with the power from high. ప్రియులారా, మీ దేహము పై నుండి దిగి వచ్చే శక్తిని నింపుకోవడానికి యోగ్యమైన పాత్రగా ఉన్నది. I was beaten 16 times. నేను 16 మార్లు కొట్టబడ్డాను. Normal hitting I don't count. మామూలుగా కొట్టడం అయితే నేను అసలు లెక్క చేసేవాన్నే కాదు. When they come with very strong hand to beat on my cheek, I never raised my hand. వాళ్ళు చెయ్యి చాపి గట్టిగా నా చెంప మీద కొట్టినప్పుడు నా చెయ్యి అడ్డం పెట్టి కూడా ఎరగను నేను. Why? ఎందుకని? This place was filled with power of God. ఈ చెంప కూడా దేవుని బలాధిక్యముతో నింపబడింది. Do you want that kind of power? ఏమిటి ఈ గొప్ప బలాధిక్యం మీకు కూడా కావాలా? మరి Pray now. ఇప్పుడే ప్రార్థన చేయండి. Remove your shame. మీ సిగ్గును వదలండి. Don't think what people are talking about you. నన్ను గూర్చి ప్రజలు ఏమంటారో అని భిడియపడకండి. Get power. పై నుండి శక్తిని పొందుకోండి.